ఈ వీడియోలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎంసి మీటింగ్స్ డీటెయిల్స్ వివరాలను లీప్ యాప్లో ఏ విధంగా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనకు ఆల్రెడీ గత సంవత్సరానికి సంబంధించి ఈ ఎస్ఎంసి వివరాలను లీప్ యాప్లో ఎంటర్ చేయమని చెప్పేసి మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్లో మన పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్ యూజర్ నేమ్ వద్ద ఇవ్వండి. పాస్వర్డ్ వద్ద లీప్ యాప్కి సంబంధించి స్కూల్ పాస్వర్డు, ఈ విధంగా స్కూల్ డైస్ కోడ్, లీప్ యాప్ స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా స్కూల్ లాగిన్ ద్వారా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ సమగ్ర శిక్ష ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైనే పీటీఎం అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇది పేరెంట్ టీచర్ మీటింగు. ఇది పీటీఎంకి సంబంధించి వివరాలు అయితే పీటీఎంలో ఇస్తాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఎస్ఎంసి మీటింగ్స్ అయితే మాత్రం మనం ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈ ఆప్షన్లో ఇస్తాము. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించింది కాబట్టి ఈ ఎస్ఎంసి ఆప్షన్ ఓపెన్ చేయండి. తర్వాత దీంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్. ఇది ఆల్రెడీ ఇదివరకే మనం గత సంవత్సరమే చేసేసాము. ఒకవేళ ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఒకసారి ఆ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేస్తే మీకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ఎలక్టెడ్ మెంబర్స్ ఇవన్నీ ఆల్రెడీ డేటా ఉంటుంది. ఒకవేళ డేటా లేకపోతే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ ఉంది కదా, దీంట్లో మనం షెడ్యూల్ని ముందు మనం సెట్ చేయాలి. దాని కొరకు ఈ సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు నో డేటా ఫౌండ్ అని చెప్పి ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ షెడ్యూల్ని ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. షెడ్యూల్ న్యూ మీటింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మనకి డేట్ తీసుకుంటుంది. ఇక్కడ సెలెక్టెడ్ డేట్ వద్ద ఇక్కడ మనకి జూన్ నుంచి డేట్స్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే జూన్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు జరిగిన ఎస్ఎంసి మీటింగ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో అన్ని పాఠశాలల వారు ఈ విధంగా సబ్మిట్ చేయాలి. దాని కొరకు పాత డేట్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి. జూన్ నుంచి మనకి డేట్స్ కనిపిస్తాయి, నో ప్రాబ్లం. మనకి జూన్ నుంచి మనం ఎస్ఎంసి మీటింగ్స్ని ఇవ్వడానికి ముందుగా మీ పాఠశాలలో ఏ తేదీల్లో జరిగినాయో ఆ డేట్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. జూన్ నుంచి, జూన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇలా 1 by 1 ఇయర్ మొత్తానికి సంబంధించి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను జూలైలో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, 26వ తారీఖు. ఈ విధంగా ఈ తారీఖున మా పాఠశాలలో ఎస్ఎంసి మీటింగ్ జరిగినప్పుడు ఈ విధంగా మనం డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ స్టార్ట్ టైం అనమాట. మనం ఎన్నింటికి కండక్ట్ చేసామో, ఎన్నింటికి కండక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టైంని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా 10 AM మనం కండక్ట్ చేస్తుంటే ఈ విధంగా డేట్ ఇస్తాము. ఇక్కడ AM PM అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే AM ఈ విధంగా ఇచ్చేసేసి ఓకే మీద ప్రెస్ చేస్తాము. ఈ విధంగా డేటు, టైము సెలెక్ట్ చేసుకుంటాము. యాడ్ అదర్ ఇన్వైటీస్ వద్ద ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ముందు ఇప్పుడు మనం డేట్ ఇచ్చాము, టైం ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎజెండాని యాడ్ చేయాలన్నమాట. యాడ్ ఎజెండా మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఎజెండా అని చెప్పి వస్తుంది. దీంట్లో ఎజెండాని సెలెక్ట్ చేసేసుకొని దీంట్లో మనం ఎజెండాని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ ఎస్ఎంసి మీటింగ్స్లో మెయిన్ ఎజెండాగా మనం ఏం తీసుకుంటున్నాం అనేది దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా ఒకటి ఎజెండా సెలెక్ట్ చేయగానే తర్వాత మరలా సబ్ ఎజెండా వస్తుంది. తర్వాత టాపిక్ అని చెప్పి వస్తుంది. ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఇలా ఇవ్వగానే ఒక ఎజెండా అనేది సేవ్ అయింది. అంటే నేను ఎజెండాలో ఒకటి తీసుకున్నాను, హాజరు మరియు విద్యార్థులు నమోదని. దాంట్లో సబ్ ఎజెండా తీసుకున్నాను, దాంట్లో టాపిక్ తీసుకున్నా. ఇలా మనకి ఎజెండాలో 2-3 ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరలా యాడ్ ఎజెండా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఇంకొక ఎజెండా ఏమైతే తీసుకున్నారో ఆ ఎజెండాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాంట్లో సబ్ ఎజెండాని సెలెక్ట్ చేసుకోండి. మరలా దాంట్లో టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా మనం ఎజెండాలని ఎన్నైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి యాడ్ ఎజెండా మీద క్లిక్ చేసేసి మీరు ఎన్ని ఎజెండాలు అయితే ఆ ఎస్ఎంసి మీటింగ్ సంబంధించి మీరు అప్పుడు తీసుకున్నారో ఆ ఎజెండాలన్నిటినీ ఈ విధంగా యాడ్ ఎజెండాలో అన్నిటిని యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా ఎజెండాలన్నిటిని యాడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎంతటితో మనకి షెడ్యూల్ అనేది అయిపోయింది.
తర్వాత ఇప్పుడు ఎస్ఎంసీ మీటింగ్ షెడ్యూల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్ఎంసీ కండక్ట్ మీటింగ్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ మనం డేట్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ప్రెజెంట్ తీసుకున్న డేటు జూలై 26 ఇచ్చాను కదా, ఆ డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, దానిని ఓపెన్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాజరైన ఎస్ఎంసీ సభ్యులు ఉంది కదా, ఇక్కడ మనం ఆ సభ్యుల్ని ఎవరెవరైతే హాజరయ్యారో ఆ సభ్యుల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సభ్యుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, క్యాప్చర్ రెసల్యూషన్స్ ఫర్ ప్రస్తుత ఎజెండా అని చెప్పి ఇట్లా వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రస్తుత ఎజెండా అంశాలు కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రెసల్యూషన్ అని చెప్పి ఉంటుంది. అంటే ప్రతి ఎజెండాలో ఇప్పుడు నేను 2 ఎజెండాలు ఇచ్చాయి కాబట్టి ఎజెండా 1లో రెసల్యూషను, ఎజెండా 2లో రెసల్యూషన్ ఉంటుంది. ఈ రెసల్యూషన్ ఓపెన్ చేయండి. దీంట్లో తీర్మానించడమైంది అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసల్యూషన్ 2లోకి వెళ్ళండి, ఇది కూడా తీర్మానించటమైంది అని చెప్పి ఇవ్వండి. ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనల్ని రిమార్క్స్ అనేవి కంపల్సరీగా ఎంటర్ చేయమంటుంది కాబట్టి మనం కంపల్సరీగా ఇక్కడ రిమార్క్స్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా రిమార్క్స్ కూడా ఏదో ఒకటి ఆల్ ఎజెండా ఐటమ్స్ డిస్కస్డ్ అని చెప్పేసి ఈ విధంగా రిమార్క్స్ కూడా ఇవ్వాలి. ఈ విధంగా ప్రస్తుత ఎజెండా అంశాల్లోకి వెళ్ళిపోయి రెసల్యూషన్, రిమార్క్స్ ఇవి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనల్ని ఎస్ఎంసీ సమావేశానికి సంబంధించి ఆ తీర్మానాలు అప్లోడ్ చేయండి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. మనం ఎస్ఎంసీ బుక్లో ఆల్రెడీ ఆ తీర్మానాలు రాసి ఉంటాం కాబట్టి ఆ కాపీని ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఎస్ఎంసీ తీర్మానాల ఆ కాపీని అప్లోడ్ చేసి ఇక్కడ పీడిఎఫ్ కాపీ అడుగుతుంది ఎస్ఎంసీ తీర్మానాలకు సంబంధించి. తర్వాత ఫోటో వచ్చేసరికి మనం జేపీజీలో మన గ్యాలరీలో ఉన్నది అప్లోడ్ చేయవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇంతటితో మనకి 1 నెలకు సంబంధించి మనం ఎస్ఎంసీ మీటింగ్ వివరాలను మనం లీప్ యాప్లో ఎంటర్ చేసినట్లు అవుతాం. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక నెలకు సంబంధించి ఎంటర్ చేయాలనుకోండి, సేమ్ మరలా ఎస్ఎంసీ మీటింగ్ షెడ్యూల్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ స్టార్టింగ్లో నో డేటా ఫౌండ్ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ న్యూ మీటింగ్ అని చెప్పి తీసుకోండి. ఇక్కడ డేట్ వద్ద మీరు ఇందాక 1 నెల ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక నెలని సెలెక్ట్ చేసుకోండి డేట్ని. తర్వాత స్టార్ట్ టైం ఇవ్వండి. తర్వాత ఎజెండాని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్లుగానే ఇంకా సేమ్ ప్రాసెస్లో ముందు ఎస్ఎంసీ మీటింగ్ షెడ్యూల్ని మనం సబ్మిట్ చేస్తాము. అది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎస్ఎంసీ కండక్ట్ మీటింగ్లోకి వెళ్ళిపోయి మన ఎస్ఎంసీ ఆ రెసల్యూషన్ ఆ కాపీని అదేవిధంగా ఒక గ్రూప్ ఫోటోని అప్లోడ్ చేసి సబ్మిట్ అనేది ఈ విధంగా చేసేస్తాం. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో ఎస్ఎంసీ మీటింగ్కి సంబంధించి ఆ డేటాను ఈ విధంగా లీప్ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.